అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్. కృష్ణయ్యని చూస్తున్నారు కదండీ! మన ఇంటికొచ్చారండి కృష్ణయ్య. అసలు ఎంత సంతోషపడ్డానో నేనసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనమాట. అసలు మేము తీసుకోవాలని ప్రస్తుతం ఇప్పట్లో ఆ ఆలోచన కూడా అసలు మాకు లేదనమాట. అనుకోకుండా వారే వచ్చారండి మన ఇంటికి. ఆహ్, ఈ స్వామివారికి 20 సంవత్సరాల క్రిందట చరిత్ర ఉందనమాట. ఆయన మన ఇంటికొచ్చారు. అసలు ఎంత ఆనందపడ్డానో నేనైతే. అసలు గార్వింగ్ అసలు మొత్తం చెక్కుడు కూడా అండి ఎంత డీటెయిలింగ్‌గా ఉందో. ఆ రోజుల్లో చేసిన విగ్రహం గదా! నేను మొత్తం అలంకరించేసాను. తర్వాత ఈ వీడియో అంతా చూసాక అనిపించింది. బాగా దగ్గరగా అన్నీ డీటెయిల్‌గా చూపించాల్సిందని చెప్పి నెక్స్ట్ టైమ్ వీడియోలో నీట్‌గా చూపిస్తానులెండి. అంటే మొత్తం తులసి మాలన్నీ వేసి అలంకరించేసాను. అసలు ఎడమ వైపు భుజం పైన ఇది ఉంటది గదా! నెమలుందనమాట. చుట్టూతా కూడా అలంకరణ వస్తువులు స్వామివారు ధరించినయి అన్ని హారాలు కానీ చాలా బాగా ఉన్నాయన్నమాట. ఈ మధ్య కాలంలో నేను చూడలేదండి అంత డీటెయిలింగ్‌గా వచ్చిన వర్క్‌తో కూడిన కృష్ణయ్యని. ఎంత బాగా నచ్చారో నాకు. అనుకోకుండా వచ్చారు. వారి నిర్ణయంతోనే మన ఇంటికొచ్చారని అనుకున్నాను నేను. ఆహ్, ఇంతకీ ఎలా వచ్చింది ఏంటో చెప్పలేదు కదా! ఒక చిన్న స్టోరీ జరిగిందండి. ఆహ్, అనుకోకుండా అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదనమాట. వాళ్ళు ఆహ్, యూఎస్ ఎళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఇంక ఇంట్లో ఇట్లా ఇవి సేల్‌కి ఇచ్చేస్తున్నారని చెప్పి అసలది మనకు కూడా తెలీదు. అక్కడ మా వారు కూర్చొనుంటే ఇంకొకళ్ళు వేరే వాళ్ళకి చెప్పటం, వాళ్ళు గూడా ఓకే జేసేసుకున్నారు తీసుకుందామని. ఇంకా మధ్యలో కూర్చున్న వ్యక్తి ద్వారా మా వారు చూసారు జస్ట్ ఫోటో. ఏంటి? ఏం జరుగుతుందని చెప్పి. చూసాక మా వారికి ఇంకా బాగా నచ్చేసారు స్వామి. నేను తీసుకుంటానండి అని జెప్పారనమాట. ఇంక వెంటనే నాకు ఫోటో పెట్టారు వాట్సాప్‌కి. అయితే వాళ్ళు కనుబొమ్మలు నల్లటి కనుబొమ్మలు దిద్దున్నారు. కళ్ళకి కాటుక దిద్దున్నారు స్వామివారికి. ఇంకా అలాగే స్వామివారి మెడలో పూలహారం, పూల దండుంటది కదా! దండకంతా కూడా రెడ్ కలరు వేసున్నారనమాట. అందుకని ఫోటోలు అలా చూడగానే అంత బాగా నాకు అనిపించలేదు. కానీ ఫేసు దగ్గర నుంచి జూమ్ చేసి చూస్తే స్వామివారు చిరునవ్వుతో భలే కళగా అనిపిస్తున్నారనమాట. ఫేసు కళగా బాగుంది. కాపోతే కలర్స్ ఉన్నాయి కదా! అదొక్కటే నచ్చట్లేదు అంటే, అదేం కాదు మనం మొత్తం తీయించేసి పాలిష్ పట్టించొచ్చు. నాకెందుకో బాగా నచ్చారు స్వామి సురేఖ తీసేసుకుందామా అని చెప్పారు మా వారు. ఇంక నేను కూడా ఓకే చెప్పాను. ఆహ్, అంటే మళ్ళీ కాస్త మనసులో సందిగ్ధంగా అనిపిస్తా ఉన్నిందనమాట. అంటే ఇంకొకళ్ళ దగ్గరుంది ఇట్లా తీసుకోవచ్చా లేదా? దేవుని విగ్రహం గదా! ఇట్లా రకరకాలుగా నా మనసంతా గూడా కాసేపు ఆహ్, యెస్ చెప్పాలా? నో చెప్పాలా? అర్థం కాలేదనమాట. మళ్ళీ ఒకటే అనుకున్నాను. ఆయనే మన ఇంటికి రావాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇక్కడి వరకొస్తున్నారు. అసలు వాళ్ళెవరో కూడా మనకు తెలీదు. పైగా 20 సంవత్సరాల క్రిందటి విగ్రహము అని చెప్పి ఇంక నేను సరే తీసుకుందాం అని చెప్పి ఓకే చేసేసాను. అసలు ఇంటికి తీసుకురాగానే ఎంత సంతోషపడ్డానో. లాస్ట్ వారం కార్తీక సోమవారం రోజు ఆహ్, ఈవినింగ్ తీసుకొచ్చారనమాట మన ఇంటికి స్వామివారు ఆ రోజొచ్చారు. ఇంక నెక్స్ట్ డే మార్నింగు ఇంకంతా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని, దేవుని మందిరంలో అంతా పూజంతా చేసుకున్నాక ఈయన దగ్గర కూడా అంతా ఇట్లా అలంకరిస్తున్నాను. నేను దగ్గర నుంచి డీటెయిల్‌గా అంతా చూపిస్తానులెండి. ఎంత బావుందో చెక్కుడంతా కూడా. ఇంతకుముందు నేను వీడియోస్‌లో చెప్పున్నాను. పైన మొక్కల దగ్గర రాధాకృష్ణుల బొమ్మని పెట్టుకోవాలనుకుంటున్నానండి అని చెప్పున్నాను. ఆ కోరిక ఎప్పటికి తీరొద్దు అని చెప్పి. అంటే నార్మల్‌గా దొరికేవి ఉంటాయి కదా! అవి కాస్త కొంచెం హైట్‌లో ఉండేవి తెచ్చుకుందాము అనుకుంటున్నానని చెప్పున్నాను ఇంతకుముందు. ఇంట్లో ఏ వస్తువులు కూడా తీసుకోలేదండి. 2 ఇయర్స్ అవుతుంది. కన్‌స్ట్రక్షన్ అయ్యాక ఇల్లుకి చాలా ఖర్చవుతది కదా! అందుకని అలంకరణ వస్తువులు ఏవి తీసుకోలేదనమాట. కృష్ణయ్యని పెట్టుకోవాలని నాకు ఉన్నిందనమాట బ్రాస్‌లో. కాకపోతే అది నిదానంగా తీర్చుకుందాంలే ఆ కోరికని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. ఇంకా వారు మన ఇంటికి చేరుకోవాలని ఇక్కడ చేరారా స్వామివారు అని నేను అనుకుంటున్నాను. ఆ ఇచ్చిన వాళ్ళ పేరు, మా వారి పేరు కూడా ఒకటే అనమాట. స్వామివారి నిర్ణయంతోనే మన ఇంటికి చేరారని చెప్పి ఇంకా నేను చాలా సంతోషపడ్డాను. ఇంక ఇక్కడంతా కూడా స్వామివారికి తులసిమాల వేయంగానే చాలా అందంగా కళగా అయిపోయింది. కాకపోతే నిండుగా వారిని కవర్ చేసేసాను ఈ వీడియోలో. నెక్స్ట్ టైమ్ మీకు బాగా దగ్గర నుంచి చూపిస్తానండి. ఆ మధ్య మధ్యలో అక్కడ అలా చామంతులు పెట్టాక ఇంకొంచెం కళగా అనిపిచ్చింది. ఇక్కడంతా కూడా అలంకరిస్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో మనకి ఎన్నో విషయాలు వాళ్ళు బోధనలు చెప్పారు కదండీ! వాటిల్లో మనం కొన్నింటినైనా సరే భాగం చేసుకుంటే మన లైఫ్
చాలా బావుంటుందండి. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చివరి ఘట్టంలో చెప్పిన మాటలేంటంటే, "ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో అనుభవించటం అంటూ ఉండవు. రాబోయేది కలికాలం. ఆ కలికాలంలో పాపాల చిట్ట ఫుల్లుగా పెరిగిపోద్ది. అందుకని చెప్పి ఆ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే అనుభవించి తీరాల్సిందే" అని చెప్పి చెప్పారనమాట స్వామివారు. నిజమే కదండీ అదంతా కూడా. పాపాల చిట్టాలు పెరిగిపోతానే ఉన్నాయి ఇప్పుడు. భగవంతుడు చెప్పిన మాట ప్రకారం మనం చేసే ఏ పనికి ప్రతిఫలం వృధా కాదండి. మన చర్యల ప్రభావం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి తిరిగి వస్తదండి. కొన్నిసార్లు అది వెంటనే జరగొచ్చు. మరికొన్నిసార్లు సమయం పట్టవచ్చు. కానీ కర్మ ఖాతా మాత్రం ఎప్పుడు తప్పు కాదండి. ఆయన అన్నీ చూసుకుంటానే ఉంటాడు. గీత ద్వారా స్వామి భగవద్గీతలో చాలా మంచి విషయాలు మనకి ప్రబోధించారండి. మనకి టైం ఉండో లేక మనం బుక్ చదవలేకపోయినా ఇప్పుడు మొబైల్‌లో వారి సందేశాలు చాలా మనకి టైప్ చేసి చూస్తే చాలా వస్తాయండి. మనం వింటూ కూడా మన పని చేసుకునేటప్పుడు ఆ వింటూ ఉంటే కూడా మనకు తెలియకుండానే మనం మంచి వైపు వెళ్తామండి. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉంటాము. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతాము. తెలియకుండానే మనలో అవి నాటుకుపోతాయన్నమాట. మన ప్రవర్తన చూస్తూ మన ఇంట్లో మన పిల్లలు పెరుగుతారు. అలా మన ఇల్లు బావుంటది. అదేవిధంగా అందరూ ఇది పాటిస్తే సమాజం కూడా బావుంటదండి. స్వామివారు గీతలో ప్రబోధించిన కొన్ని సూక్తులను ఒక 4 మీతో షేర్ చేసుకుంటాను. నాకు బాగా నచ్చినవి. ఇంకా చాలా ఉంటాయి. చాలా ప్రబోధించారు కదా స్వామివారు. ఇంకా అవన్నీ మీరు కాస్త ఒక్కసారి విని చూడండి. నాకు నచ్చిన వాటిలో కొన్నింటిని మీతో షేర్ చేసుకుంటాను. చెప్పిన మాటలు వింటే ఎవరూ చెడిపోరు. కానీ చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా సరే చెడిపోక తప్పదు అని చెప్పారనమాట. ఎంత మీనింగ్ ఉందో చూడండిక్కడ. నిజమే కదా! వీటి వల్లే ఎన్నో సమస్యలొస్తాయి మనకి ఫ్యామిలీస్‌లో. అలాగే మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేమిటో. అంతే కదా! అవతల వాళ్ళు మౌనంగా భరిస్తున్నారని చెప్పి పదే పదే అంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఒక రోజు దూరమైపోతారు. అది ఖచ్చితంగా జరుగుతాదండి. అలాగే ఇంకొక మాట చెప్పారు స్వామివారు. చేసిన చెడు పని వెంటాడుతూనే ఉంటుంది. అదే చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుందని చెప్పారు. ఈ రోజుల్లో మనం ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు. ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు. ఇవన్నీ కూడా గీతలో స్వామివారు చెప్పినవండి. అలాగే నీకు మంచితనం ఉండటం చాలా మంచిది. కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చెయ్యి అని చెప్పారు స్వామివారు. ఇంకా అలాగే ఇంటి పేరు కలిసిన ప్రతివారు మన బంధువులు కాదు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపులు తట్టిన వారే అసలైన బంధువులు అని చెప్పారండి స్వామివారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉంటాయండి అసలు. మీరొకసారి వినండి. భగవద్గీత బుక్ చదవలేకపోయినా మొబైల్‌లో పెట్టుకొని ఇలా స్వామివారు ప్రబోధించిన సూక్తులను టైప్ చేసి చూడండి. మంచి విషయాలుంటాయి. కాసేపు మనం అలా వాక్ చేస్తూ పైన మేడ మీద తిరిగేటప్పుడు ఆన్ చేసి పెట్టుకొని వింటూ తిరగండి. చాలా మంచి విషయాలు తెలుస్తాయి. మనకు తెలియకుండానే మనం మంచి మార్గంలో, మంచి వైపు నడుస్తామండి. ఇంకిక్కడ మీతో మాట్లాడుతూ ఇక్కడ స్వామివారి దగ్గరంతా కూడా ఇక్కడ పూజ అది చేసేసుకున్నాను. గణపయ్యని పక్కన పెట్టాను కదా! ముందు వైపు ఇంకొక టేబుల్ కూడా అరేంజ్ చేసుకొని చిన్నది ఆహ్, అక్కడ పెట్టుకుందాము అనుకుంటున్నాను. అప్పుడు దీపపు కుందులు గూడా పైకి పెట్టేసుకోవచ్చు. రోజు దీపాలు వెలిగించలేకపోయినా ఇట్లా స్పెషల్ డేస్‌లో వెలిగిద్దాము అనుకుంటున్నాను. రోజు ధూపం పెట్టేసి స్వామివారి దగ్గర ఏదైనా మన ఇంట్లో ఉండే ప్రసాదం అది పెట్టుకుందాము అనుకుంటున్నాను. ఇంకా బావుంది కదా! మీకు నచ్చిందో లేదో కామెంట్‌లో చెప్పండి. ఎన్ని సార్లు చూసుకున్నానో స్వామివారిని. అమ్మకి ఫోన్‌లో పదే పదే స్వామివారి గురించే చెప్తా ఉన్నాను. అమ్మ స్వామికి దిష్టి తగలద్దేమో ఇలా 100 సార్లు చెప్తున్నాను అని చెప్తే, నీ దిష్టే తగిలేటట్టుంది పాప అసలు అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పి స్వామివారికి ఎర్రనీళ్ళు దిష్టి తీసేద్దాం అని చెప్పి అనుకున్నాననమాట. ఇంకా ఇంట్లో సున్నం డబ్బా ఉండింది. ఇంకా అది కొంచెం పసుపు, కాస్త సున్నం పలుకులేసితే ఇంకా ఎర్రగా ఇలా ఎర్ర నీళ్ళు తయారైపోయాయి. ఇంకా తమలపాకులో కర్పూరం బిళ్ళ వేసి స్వామివారికి ఇంకా దిష్టి తీసేసానండి.
ఇవాల్టి వీడియోలో నేను చెప్పిన వాటిలో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.